హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 561వ నామం, మూడక్షరాల నామం మృగాక్షి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మృగాక్షి అయి నమః అని చెప్పుకోవాలి. మృగాక్షి అంటే లేడి వంటి కనులున్నది అని చెప్పి మనం అర్థం చెప్పుకోవాలి. అమ్మవారికి లేడి కన్నుల వంటి కన్నులు ఉన్నాయని చెప్తుంది శాస్త్రం. సాధారణంగా అందమైన కళ్ళున్న వాళ్ళని హరిణాక్షి, మృగాక్షి అంటూ ఉంటారు. లేడి కళ్ళకి 3 లక్షణాలు ఉంటాయని శాస్త్రం చెప్తోంది. ఒకటి విశాలత్వం, రెండవది చంచలత్వం, మూడవది జాగరితం. ఈ 3 లక్షలున్న కళ్ళని హరిణాక్షి అనాలి. అదంతా అమ్మవారి చక్కటి రూపవర్ణన, అది మృగాక్షి. ప్రపంచంలో ఉన్న ప్రతి అణువుని, విశ్వంలో ఉన్న ప్రతి అణువుని ఈక్షించే కన్నులు, సృష్టిలో ఉన్నటువంటి అన్ని కాలాలని, అన్ని దేశాలని, అన్ని వస్తువులని నిరంతరం సాక్షిగా చూస్తూ ఉంటుంది కనుక అమ్మ విశాల నేత్రాలు కలిగినటువంటి తల్లి. చంచలంగా చూస్తోంది అంటే అటు ఇటు చూసేటప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఆవిడ నేత్రాలుగా చెప్పబడేటువంటి సూర్యచంద్రులు ఎక్కడికైనా కూడా కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. అహోరాత్రాలు తిరుగుతూ ఉంటాయి. అదే చంచలత్వం. లోలాక్షి అనేటువంటి నామాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. జాగరికత్వం అంటే ఆవిడ కళ్ళు తెరుచుకొని మనల్ని గమనిస్తుంది. ఆ తల్లి కనుక కళ్ళు మూసుకుంటే ఇక 3 లోకాలు ఉండవు. సూర్యుడు ఎక్కడా కూడా అస్తమించడు. మనకి నిద్రపోతామని చెప్పి మరో చోట ఉదయిస్తాడు, మనకి కొంత విశ్రాంతి ఇస్తాడు. ఆయనకి అస్తమయం అనేది అసలు ఆయనకి లేదు. అమ్మ నేత్రం కనుక జాగ్రత్త లక్షణం వచ్చింది. అమ్మ నేత్రమే సూర్యచంద్రులు. ఇది తెలుసుకుంటే రోజు అమ్మ కళ్ళు మనల్ని చూస్తున్నట్లే లెక్క. విశాలత, చంచలత, జాగరూకత అనేటువంటి 3 లక్షణాలతో జగత్తుని గమనించుకుంటోంది కాబట్టి తల్లి మృగాక్షి. మహాత్రిపుర సుందరి కనుక సాముద్రికా శాస్త్రం ప్రకారం ఉండవలసినటువంటి సల్లక్షణం మృగాక్షి. అందులో రూపవర్ణన, తత్వభావన రెండూ కూడా మనం మననం చేసుకోవాలి. కాబట్టి అమ్మని 3 లక్షణాలున్న కళ్ళు కలిగినటువంటి తల్లిగా, మృగాక్షిగా ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం మృగాక్షి అయి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.